తర్వాత భాగం. పైన చెప్పిన మాటలన్నీ అర్థవంతమైన చిన్న ముక్కలుగా మనం విడగొట్టలేకపోయినా మరికొన్ని రకాల మాటలని అర్థవంతమైన ముక్కలుగా విడదీయచ్చు. ఏనుగులు, అమ్మకు వంట, చెప్పేను వంటి మాటలే కాక వాటిలో ఉన్న కొన్ని భాగాలకు కూడా అర్థం ఉందని మనం తెలుసుకోవచ్చు. ఏనుగులులో ఉన్న లు, కప్పలోని కాకులు, కోతులు వంటి బహుళంలో కూడా మాటలు కూడా ఉందని, వీటన్నింటిలో కూడా ఇది సహృత్వాన్ని సూచిస్తుందని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏనుగులు అనే మాటలో ఏనుగులో 2 అర్థమైన ముక్కలు ఉన్నాయని మనకి బాగా తెలుస్తోంది. అలాగే ఏనుగులు, కప్ప, కాకు అనే వీటిలో కూడా తెలుస్తుంది అర్థం వ్యాకరణం. అమ్మకి అనే మాటలో కీకి, కప్పకి, ఏనుగు వంటి పదాల్లో కూడా అర్థంలో కొంత ఉన్నప్పటికీ కూడా ఇందులో కూడా కీ అనే 2 అర్థవంతమైన భాగాలుగా ఉన్నాయి. వంటలో టకారం అర్థవంతమైనదే కదా. వండు అనే ధాతువుకి టా అనే ప్రత్యయం చేరడం వల్ల టకారం కూడా అర్థవంతమైంది. వండు, పండు, పండుట, వంట, పంట అనే ప్రత్యయం చేరడం వల్ల వంట ఏర్పడింది. ఈ టకార క్రియ వ్యవహారాన్ని కానీ ఫలితాన్ని కానీ తెలుపుతుంది. మండు, మంట, పండు, పంటలో కూడా టకార అర్థంలో ఉంది. ఇక చెప్పేను అనే మాటలో క్రియా వ్యాపారాన్ని, ఏ భూతకాల అర్థాన్ని, నేను అనే అర్థాన్ని సూచిస్తాయి. క్రియా వ్యాపారాన్ని చెప్తానులో భవిష్యదర్థకం, చెప్పేములో మేము అనే అర్థాన్ని కూడా సూచిస్తుంది. మన ప్రాచీన వైయాకరణలో నామవాచకంలో ప్రధాన భాగాన్ని ప్రాతిపదిక అని, క్రియలో ప్రధాన భాగాన్ని ధాతువు అని, వ్యాకరణార్థం గల అస్వతంత్ర అంశాన్ని ప్రత్యయమని చెప్పారు. అంతేకాకుండా ఈ 3 కూడా అర్థవంతమైనవే కాక అర్థం ఉన్న చిన్న ముక్కలుగా కూడా విడదీయడానికి వీలు కానివి కనుక వీటిని సంగ్రహంగా కనిష్టార్థవంతమైన అంశాలుగా కూడా చెప్పచ్చు. కృతధిత సమాసాలకు కూడా ప్రాతిపదిక సంజ్ఞ వ్యాప్తి చేయబడింది కనుక అటువంటి ప్రతి ప్రాతిపదికలను మాత్రం అర్థవంతమైన భాగాలుగా విడదీయవచ్చని తెలుసుకోవాలి. ఈ మూడింటిని ఇంకా ఎటువంటి వాటిని అంటే అర్థవంతమైన భాగాలుగా విడదీయటానికి వీలు లేని అర్థవంతమైన అంశాలను కూడా కలిపి వివరించడానికి మన ప్రాచీన వైయాకరణలో సంజ్ఞ లేదు. కానీ ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు ఇటువంటి అంశానికి సంజ్ఞని ఏర్పరిచారు. మోరోఫం తెలుగులో దీనికి సమానంగా అర్థకం అని వాడవచ్చు. అర్థకంగా మోరోఫం అనేది అర్థవంతమైన అర్థాంతాలు లేని అంశంగా కూడా నిర్వహించవచ్చు.